బీజేపీ అనూహ్యమైన స్థానాలు గెలుస్తోంది, వాళ్ళకి ఇంతకుముందు రిప్రజెంటేషన్ లేని చోట్ల గెలుస్తుంది అని. దానికి ఇండికేషన్ ఆదిలాబాద్ జిల్లాలో 2-3 చోట్ల లీడింగ్లో ఉంది. కరీంనగర్ వేవరింగ్గా ఉంది, మొదటి స్థానానికి, రెండో స్థానానికి, మూడో స్థానానికి మధ్యలో ఊగిసలాట ఉంది. ఇట్లా మెదక్ జిల్లాలో 2 స్థానాల్లో బీజేపీ లీడింగ్లోకి వచ్చింది. ఈ రకమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. వీటిలో అనూహ్యంగా ఇంకా కొన్ని విషయాలు చెప్పాలంటే, ఈ ఎన్నికల్లో ఇప్పటి వరకు అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం ఆలోచిస్తే, అంటే ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి పలువురు అభ్యర్థులు, ఖమ్మం పువ్వాడ అజయ్ కుమార్ కానీ, అట్లాగే వేములవాడ చలమడ లక్ష్మీకాంతారావు కానీ, ఇటువంటి ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి అభ్యర్థులేమో వెనకపట్లో ఉన్నారు. ఆర్థికంగా బలహీనంగా ఉన్న వర్గాలకు రిప్రజెంటేటివ్గా ఉన్నటువంటి బరెలక్క లాంటి వాళ్ళు ముందుకొచ్చారు. అంటే తమ దగ్గర డబ్బులు లేవు అన్న అనేక మంది అభ్యర్థులు, పార్టీ సహకరించాలి, ఇతర మిత్రులు సహకరించాలన్నటువంటి అనేక మంది అభ్యర్థులు ముందుకొచ్చారు. ఈరోజు ఖమ్మం జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో ఆర్థికంగా చాలా బలహీనటువంటి అభ్యర్థులు కాంగ్రెస్ తరఫున ఉన్నారు. వాళ్ళు అనూహ్యంగా ముందుకొచ్చారు. ఈ మొత్తం చూస్తే మాత్రం ఈ ట్రెండ్ అయితే ప్రాథమికంగా కనిపిస్తోంది. అరవింద్ గారు, మొత్తంగా వేరే నియోజకవర్గాలని ఒక్కసారి మనం పక్కన పెడితే, ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ వచ్చినట్లయితే, ఇక్కడ ఉన్న నియోజకవర్గాలు చూసినట్లయితే, ఇక్కడ తప్ప బీఆర్ఎస్ హవా అనేది ఎక్కడా కనిపించట్లేదు. గ్రేటర్ హైదరాబాద్లో మాత్రమే అత్యధిక స్థానాలను కైవసం చేసుకునే అవకాశం బీఆర్ఎస్కి అయితే కనిపిస్తుంది. ఇక గ్రేటర్లో అయితే కాంగ్రెస్ ఒకంత వెనకబడిందనే చెప్పాలి. ఇతర పార్టీలు కూడా ఒక అడుగు వెనకాలే ఉన్నాయి. కానీ బీఆర్ఎస్ అయితే ముందుకు కొనసాగుతూ ఉంది గ్రేటర్లో. అంటే మరి ఇతర ప్రాంతాలకి అలాగే గ్రేటర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటారు? ఎందుకు గ్రేటర్లో మాత్రమే బీఆర్ఎస్ ముందంచడం? హైదరాబాద్ నగరంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు, హైదరాబాద్ కాకుండా మిగతా తెలంగాణ ప్రాంతం నుంచి మైగ్రేట్ వచ్చిన వాళ్ళు జనరల్గా ఎక్కువ ఉన్నారు. దీంట్లో కొంతమంది స్థానికంగా ఓటు హక్కు కలిగి ఉన్నారు, కొంతమంది తమ నేటివ్ ప్లేసెస్లో ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఈ మొత్తంలో అంటే ప్రాథమికంగా ఇప్పటి వరకు మనకు అనిపిస్తున్నటువంటి అంచనా ప్రకారం వాళ్ళు బీఆర్ఎస్ పక్షానే ఉన్నారు, వాళ్ళు బీఆర్ఎస్ తోటే ఉన్నారు, వాళ్ళు బీఆర్ఎస్ వెంటే ఉన్నారు అనేది అర్థమవుతుంది.